జగన్ టైంలో తప్పు జరిగితే బ్యానర్ హెడ్డింగ్ పెట్టు, బాబు టైంలో తప్పు జరిగితే లోపల పేజీల్లో రాయి, అర్థం కాని హెడ్డింగ్ పెట్టు, అది కూడా అర్థం లేని విధంగా చెయ్యి. వార్త అయితే ఇవ్వక తప్పదు కాబట్టి ఇది ప్రస్తుతం ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వ్యవహార శైలి. నోటిఫై కాని స్టేషన్లలో కేసు నమోదు. ఈ వార్త చూడండి. నోటిఫై కాని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడం చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. నోటిఫై కాని స్టేషన్లో అవినీతి నిరోధక శాఖ నమోదు చేసిన 15 కేసులను రద్దు చేసింది. వీటికి సంబంధించిన ఎఫ్ఐఆర్లను కూడా రద్దు చేస్తున్నట్టు పేర్కొంది. ఆ కేసులు నమోదు చేసిన నాటికి విజయవాడలోని ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ కార్యాలయాన్ని పోలీస్ స్టేషన్గా నోటిఫై చేయలేదని, దీని మీద ప్రభుత్వం ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయలేదని గుర్తు చేసింది. నేపథ్యంలో విజయవాడ ఏసీబీ సిఐయులో నమోదైన ఎఫ్ఐఆర్లకు చట్టబద్ధత ఉండదని పేర్కొంది. సదరు ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ తీర్పిచ్చారు. ఎవరున్నారు 16లో? 14లో అధికారంలోకి వచ్చారు బాబు గారు. 16లో ఉంది ఆయనే కదా. సెంట్రల్ యూనిట్ అన్నటువంటిది పెట్టింది ఆయన హయాంలోనే కదా. 2020 దాకా కూడా దాన్ని ఒక పోలీస్ స్టేషన్గా కన్ఫామ్ చేయాలి. దాని కారణంగా ఆ టైంలో 100 కోట్ల రూపాయలు ఒక్కొక్కళ్ళు అవినీతికి పాల్పడ్డారని నమోదైనటువంటి కేసులన్నీ సింపుల్గా కొట్టివేయబడ్డాయి. 100 కోట్ల రూపాయల అవినీతి, 1500 కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి మరి అనుభవం ఉన్నటువంటి ప్రభుత్వం, అనుభవం ఉన్న నాయకుడి టైంలో ఎలా జరిగింది ఇది? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఆ వార్త ఇదే జగన్ టైంలో అయ్యి ఉంటే అదేది దాని పేరే ఉంటారు, దిశ పోలీస్ స్టేషన్. దిశ అనే చట్టం కిందన మహిళా పోలీస్ స్టేషన్ దిశ స్టేషన్లను తెచ్చాడు. దాని కిందన 50 కరెక్ట్గానే పనిచేశాడు. దిశ చట్టం అన్నది మాత్రమే వర్తించలేదు. దాన్ని ఏళ్ల తరబడి స్టోరీలుగా మలిచారు కదా. ఇది సింపుల్గా లోపల పేజీలో ఒక వార్తగా మారిపోయింది.